పాల్గొన్నారు. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో 100కి 80%, పోనీ లీస్ట్ వేసుకుంటే 75 పెసిమిస్టిక్ ఎస్టిమేషన్. ఖచ్చితంగా కూటమికి, అక్కడ భాజపా ఉంటే భాజపాకి, జనసేన ఉంటే జనసేన, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి, కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా. మరి వారి కుటుంబ సభ్యులు, వారు కిత్తన్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్. పోలింగ్ రోజు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు. లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు. బయట ఊరిలో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి ఇసిగించి, ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు. గతంలో 3 నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు. అది పెద్ద న్యూసెన్స్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి, ఎందుకంటే పురుషులలో ఒక 70% మద్యం తీసుకునే వాళ్ళు ఉంటారు. మద్యం తీసుకునేవాడు ఎవడు కూడా, అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు, లిక్కర్ తాగే పురుషుడు, వాళ్ళకి వచ్చిన అనారోగ్య కారణాల దృష్ట్యా, ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు. సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ 6ని పెట్టారు. అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో, క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా, స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి. సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి ఆ లబ్ధే చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారో, మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు కానీ, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం. ఇక వృద్ధులు అంటారా, పింఛన్ తీసుకున్నారు, ఆలయ లబ్ధిదారుల కింద లెక్కెట్టుకున్నాడు జగను. మరి వాళ్ళకి మరి ఇతను ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత 250 ఇస్తానంటే, మరి ఇప్పుడే 3 నెలల వెనక్కి వెళ్ళి 4000 రూపాయలు ఇస్తాము, ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను, ఒక అన్నలా ఉంటాను, ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్నా ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు. అప్పట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామన్నారు అమ్మఒడి, మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు, ఒకరికే ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో మీరు 2 కన్నా 3 కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించారు.
ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. సో కాబట్టి అది ఎడిషనల్ ఫ్యాక్టర్. అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని, సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి మరీ బాగా తెలుసు. కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది. ఆయన ఏదో కాలాల పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను ఆయన తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం. ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎం మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్, ఆ కిందది మనం చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి. మరి అన్నిటికి 750 మించి పోలింగ్ బూట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలా. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూతుల్లో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత, అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది. 86.3% నా దగ్గర వచ్చింది. ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞతా భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం. ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కసితో వాళ్ళు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి నేను మామూలుగా ఓటు అడగలా. నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే, లేదండి అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం. అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసి ఉండబట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని, కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు. ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్